ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దుర్గమ్మను దర్శించుకున్న నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. కాకినాడలో సందడి చేసిన హీరోయిన్. అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల సంస్థ గోయాస్ 17వ బ్రాంచ్ ను ప్రారంభించిన నేహా శెట్టి. స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఒకప్పుడు ఇతర దేశాల ఫోన్లను వాడే పరిస్థితి నుండి మేక్ ఇన్ ఇండియాగా భారత్ రూపాంతరం చెందుతుందని, ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకుంటుందని అన్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రీమియం పే చేశారు, మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు. అది కూడా 97 తర్వాత మీరు చూస్తే 97లో స్టార్ట్ చేసి 98లో మీరు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు. ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని. దెబ్బతినలా. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు. ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అమెరికాలో బ్రహ్మాండంగా కంపెనీ పెట్టి బాగా డబ్బులు సంపాదించి తర్వాత ఇప్పుడు ప్రజాసేవ కోసం నేను రమ్మంటే వచ్చాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒక్క చంద్రశేఖర్ గారే కాదు, నేను ఆ రోజు చెప్పింది ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పాను. మనం జాబ్ వర్క్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. అది కాదు మనం చేయాల్సింది. డబ్బులుండేది ప్రోడక్ట్స్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించండి. మనకు శక్తి లేక కాదు, మనం ఆలోచించాలి అని చెప్తే పెద్ద పెద్ద ప్రోడక్ట్లు తయారు చేయలేకపోయారు, కానీ బ్రహ్మాండమైన ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. ఈరోజు ఐటీ రంగం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 4G ప్రధానమంత్రి గారి దూరదృష్టి, విజన్. బిగినింగ్లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా. అదే సమయంలో ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రిలయన్స్ ఇవి మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్. యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామి అయిన దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే ఇంద్రకీలాద్రిపై శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తరువాత ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉంది. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నా. తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటే. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. దసరా ఏర్పాట్లు బాగున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని అన్నారు.
ఓకే సార్, థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పర్యటనకు వెళుతూ మార్గ మధ్యంలో ద్వారకా తిరుమలకు వచ్చిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు యాదవ సంఘం తరపున ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ద్వారకా తిరుమలలోని కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా తమ ఆఫీస్కి రావచ్చని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు. పేద కుటుంబాలలో వివాహ శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసి స్థానిక నేతలకు ఎంపీ అభినందనలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక నేతలు ముమ్మిడి చింతయ్య, ఇడా చైర్మన్ శివప్రసాద్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్, ఇతర నేతలు పాల్గొన్నారు. అందరికీ వేదిక మీద ఉండే డిస్ట్రిక్ట్ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ చింతయ్య గారికి, అలాగే గుడా చైర్మన్ ప్రసాద్ గారికి, అలాగే స్టేట్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ గారికి, అలాగే బుజ్జి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అలాగే రాంబాబు గారికి, రామ్మోహన్ గారికి, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన యాదవ సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇవాళ అన్ని పక్క నన్ను కమ్యూనిటీ హాల్స్ అడుగుతుంటారు. ఎక్కడ కానీ ఇప్పటివరకు కమ్యూనిటీ హాల్స్ ఎవరికి కూడా నేను శాంక్షన్ చేయడం జరగలేదు. ఎందుకంటే ఒక్క కమ్యూనిటీ హాల్ మంచిగా చేసుకోవాలనేది మన ఎలక్షన్ నుంచి నాకు ఒక ఐడియా ఉంది. అదే రకంగా ఇప్పుడు మన కమ్యూనిటీ హాల్, ఈ కమ్యూనిటీ హాల్కి ₹1 ఎక్కువ పెట్టినా కూడా అందరికీ ఉపయోగపడేట్లు, ఎందుకంటే ఇక్కడే గుడి ఉండడం, అందరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది. అందుకని దీన్ని డెవలప్ చేయడానికి మనము ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నా. ఇవాళ టోటల్ ఈ ఎస్టిమేషన్ అంతా కూడా కలిపి 90 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 90 లక్షలే ఎస్టిమేషన్ కాకుండా ఇంకొక 20-30 లక్షలు ఎక్కువైనా కూడా టోటల్ మోడర్నైజేషన్ చేయమని చెప్తున్నా. టోటల్గా ఈ రకంగా కాకుండా టోటల్గా ఏసీ, అలాగే పైన రూమ్లు కట్టమంటున్నాం. పైన రూమ్లు కట్టి ఇక్కడ రూమ్లు కట్టకుండా దీని పైన రూమ్లు కడదాం. ఒక లిఫ్ట్ పెడతాం, లిఫ్ట్ నుంచి పైకి పోయే రూమ్లకి అలాగే స్టెప్స్ అన్నీ కూడా పెట్టి ప్రైవేట్ కళ్యాణ మండపంకి తీసిపోకుండా మన కళ్యాణ మండపం ఉండేట్లు కూడా చేస్తామని కూడా మీకు తెలుసుకున్నాం. ఊరికే మాటలు చెప్పను. ఇమ్మీడియట్గా ఇవాళే ₹1 కోటి దీనికి శాంక్షన్ చేస్తున్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఈ కళ్యాణ మండపము వేరే కళ్యాణ మండపంతో తీసిపోకుండా కట్టుకుందాం. ఇంకొక 40 ఏళ్ళు మళ్ళీ ఎక్కడగానే ₹1 పెట్టుకోకుండా ఈ కళ్యాణ మండపానికి అంత బాగా చేసుకుందాం. ఇంకా రూమ్స్, ఇక్కడ ఉండే రూమ్స్కి డోర్స్ అన్నీ కూడా మోడర్న్గా ఉండే విండోలు, ఈ టైల్స్ అన్నీ లేకుండా మంచి బండ, మంచి స్టోన్తో వేయించుకుంది. టోటల్ ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళని పెట్టి టోటల్గా ఇంటీరియర్ డెకరేషన్ చేపించి టోటల్గా దీని అంతా కూడా మోడర్నైజ్ చేపిస్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఎందుకంటే స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఫోన్ తయారీలో ఇండియా 2వ స్థానంలో ఉందని, భవిష్యత్తులో ఉత్తమమైన సేవలను అందించి అందరి మన్ననలు పొందేలా టెక్నాలజీని రూపొందిస్తున్నారని వివరించారు పెమ్మసాని. దేశం మొత్తం
ఏ విధంగా ఉండాలనే దానికి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇలా మల్టిపుల్గా పెట్టుకొని చేస్తే ఈరోజు ఎన్నో మైలురాళ్ళు ఇండియా సాధించింది. ఆ రోజు 25 కోట్ల జనాభాకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే ఈరోజు 100 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వాడుతూ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. 2014-15 మధ్య ఈ దేశంలో 60 లక్షల ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఈరోజు చూస్తే ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఇండియా అయింది. 33 కోట్ల ఫోన్లు ఈరోజు దేశవ్యాప్తంగా తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఎగుమతులు ఈ ఫోన్ల ద్వారా వస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఒకటి ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చారు. స్టేజ్ 2లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐఫోన్ వాళ్ళు ఇక్కడ పెట్టారు. 3వ ప్రణాళిక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే ఇన్నోవేట్ చేసి డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ ఎలా చేయాలనేటువంటికి వాటిని సుదీర్ఘంగా ఆలోచించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి స్టార్టప్స్కి ఫండింగ్ ఇచ్చి చేస్తే ఈ రోజున ఈ విధంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెవల్యూషన్ అవుతుంది. ఇదే విధంగా ఇప్పుడు 4G టెక్నాలజీ గురించి మాట్లాడితే ఈ ప్రపంచంలో 195 ఇంకో 195 నుంచి 197 దేశాలు ఉన్నాయి. అయితే కేవలం 4 దేశాలు టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాయి. 1 స్వీడన్, 2 ఫిన్లాండ్, 3 చైనా, 4 సౌత్ కొరియా. అంటే రష్యాలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మనది ఈ రోజున 5వ కంట్రీ. ఇది ఎలా సాధ్యమైందంటే నిరంతరం నాయకుల దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నటువంటి స్టార్టప్స్ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు సీడాట్ ఉపాధ్యాయ గారు ఉన్నారు. 4G కావాల్సింది సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, రెండోది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి టవర్స్ మీద ఇన్స్టాల్ చేయాలి. సాఫ్ట్వేర్ సీడాట్ మన గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రాస్తారు. హార్డ్వేర్ వచ్చి తేజాస్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. TCS ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున దేశవ్యాప్తంగా 1,00,000 టవర్లలో ఫస్ట్ టైం 4G స్వదేశీ పెడతా ఉన్నాం. ఇది కూడా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. నేను వచ్చేటప్పటికి, సింధియా గారు వచ్చేటప్పటికి ఒక 2,000 టవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మేము వారం కూర్చొని నెలకి 10,000 టవర్లు ఇన్స్టాల్ చేసే విధంగా అన్ని ఇంటిగ్రేట్ చేసి 10 నెలల్లో 1,00,000 టవర్లు ఈ రోజున BSNL మొత్తం కూడా ఇన్స్టాల్ చేశాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4-5 కంపెనీలు కానీ దేశాలు, ఈ కంపెనీలు ఏమున్నాయి? శాంసంగ్, నోకియా, ఎరిక్సన్. విశాఖ మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలోని విశాఖ జిల్లా అధ్యక్షులు KK రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త దేవంశ్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో 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 సౌండ్ పెట్టు. అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖు బుధవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమన్వయకర్తలు, పార్లమెంట్ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజనల్ కోఆర్డినేటర్స్, PAC మెంబర్స్, సీనియర్ నాయకులందరితోనూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా
ఒక 3 అంశాల గురించి చర్చించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసి ఈరోజు జిల్లా స్థాయిలో, రేపు నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా వార్డు స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ కూడా కింద స్థాయి వరకు తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ యాప్ని విడుదల చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెడుతూ తప్పుడు కేసులతో, పెట్టుడు కేసులతో ఇబ్బంది పెట్టడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క వ్యాపారాలపైన దాడి చేయటం, వ్యక్తిగతంగా దాడి చేయటం, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం, లేదంటే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల యొక్క హక్కుల గురించి, విధుల గురించి ప్రశ్నిస్తే కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్న తరుణంలో పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిజిటల్ యాప్ని పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్లో ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కూటమి కార్యకర్తల, నాయకుల మీద, ఈ కూటమిలో ఉన్న నాయకులు కానీ, లేకపోతే అధికారులు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ విధులు, విధానాలు మర్చిపోయి, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోయి ఒక పక్కగా ఏకపక్షంగా ఈరోజు కూటమిలో ఉన్న కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తూ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్నారనే స్పృహ కోల్పోయి ఈరోజు మానవత్వం లేకుండా కూడా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది మనం చూసాం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో షాపులు తొలగించే కార్యక్రమాల్లో కానీ, ఇలాంటి విషయాల్లో కానీ, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మానవత్వం లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి మీద ఫిర్యాదులు చేసి ఒక డేటాను పొందుపరచుకోవడం కోసం చేయటం జరిగింది. అంతేకాకుండా రెండోది, పార్టీకి సంబంధించి కమిటీల నిర్మాణం గురించి గతంలో కూడా మనం అందరం కూడా చర్చించుకున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో చాలా వరకు కూడా కమిటీలు, పార్టీ నిర్మాణం జరిగింది. గ్రామ స్థాయిలో కూడా అంతే పటిష్టంగా కమిటీలు వేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఆ కమిటీలు వేసుకున్న తర్వాత డిసెంబర్ 15వ తారీఖు నుంచి గ్రామ స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో ఇప్పుడు మనం ఇక్కడైతే వార్డు, సచివాలయ స్థాయిలో కూడా అని అనుకుంటున్నాం. గ్రామ స్థాయిలో గ్రామ మహిళా ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, వాలంటీర్ విభాగం ప్రెసిడెంట్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, బీసీ సెల్ ప్రెసిడెంట్, ఇలా అన్ని విభాగాలకు సంబంధించి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి, కార్యవర్గం దగ్గర నుంచి అందరికీ కూడా ఒక ఐడి క్రియేట్ చేసి, ఒక యూనిక్ నెంబర్, అందరూ కూడా ఒక నెంబర్ ఇచ్చి డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న కార్యవర్గం, కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇష్యూ చేయటం జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మూడో అంశం, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు కార్యకర్తలకి సమాచారాన్ని అందజేసి, కార్యకర్తలకు ఎప్పుడు కింద స్థాయిలో ఉన్న నాయకులకి, కార్యకర్తలు కూడా, కోఆర్డినేటర్స్ అయితే కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంటు అబ్జర్వర్స్ కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన, ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించిన విధానం పైన, ప్రజా సమస్యలపైన కార్యకర్తలను సమయత్తం చేసి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఉండే విధంగా కూడా కార్యాచరణ రూపొందించమని జగన్మోహన్ రెడ్డి గారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ మేయర్ కూటమి ప్రభుత్వం చొరవతోటి వర్జీనియా పొగాకు, పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శనివారం ఎంపీ సందర్శించారు. తొలుత పొగాకు కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలించారు. అనంతరం బోర్డు ఆవరణలో జరుగుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పరిశీలించి విద్యార్థులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ వర్జీనియా పొగాకు ధర కిలో 430 రూపాయల వరకు ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు చరిత్రలో లేని విధంగా ధర పలికిందన్నారు. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాగా రావటం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండి. అంతే. అక్కడ జైల్లో కూడా నన్ను ఒక 5,000 మంది ఉంటారు సార్.
బోర్డు తోటి వెళ్తున్నావు, నీకు బోర్డు టికెట్ చేసింది మేడం అనేసి నన్ను ఎత్తుకుని పెద్ద అరవిడి చేశారండి నన్ను. ఆ, కానీ ఫస్ట్ మా తమ్ముళ్ళు ఎవరు బోర్డు వదిలేసి వెళ్ళిపోవడం తప్ప ఎవరు పట్టుకెళ్ళలేదు. అందరూ తెలియడం బోర్డులో పట్టి. అదే డెఫినెట్లీ నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను, సాయి మురళి గారితో మాట్లాడాను, మొత్తం అంతా ఫాలో అప్ చేసాం. వాళ్ళ పాప మా పాప కూడా చెప్పిందండి, మా పాప చిన్న పాప మాట్లాడిందండి కదండి. అవునండి మాట్లాడారు. తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు. నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను. రాత్రి 1 గంటకు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంకకు కూడా కాల్ చేశాను, మాట్లాడాను. మనం ఆఖరికి సాధించుకున్నాం. బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం. అది హిస్టరీలో ఫస్ట్ టైం. మీరు 29th వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు. ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ అవును కోస్ట్ గార్డ్ కూడా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెట్టమన్నది అది. ఓకే సార్, ఓకే సార్. వచ్చాక మనం ఇక్కడ కలుద్దాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాగ్రత్తగా రండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. అరే బ్రహ్మానందం, ఓకే సార్. అరే నేను మావేనే ఎంజీఆర్. బాగా బాగా చూసారు అక్కడ. బాగా జైల్లో బాగా ఇంటి ఎవరంటే భయం వాళ్ళకి. ఎవరికైనా మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం, సాధించుకున్నాం. ఓకేనా? చాలా చాలా మన ఏదో శ్రీలంక మన కాకినాడ తీసుకొచ్చినట్టు ఉంది. డెఫినెట్లీ సింగం అక్కడ సింగం. అంతే రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం రండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఉంటా. కాకినాడ డీజెట్ ఇల్లు మూవీ హీరోయిన్ నేహా శెట్టి కాకినాడలో సందడి చేశారు. భారతదేశంలోని అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాలు సంస్థ గోయాజ్ 17వ బ్రాంచ్ను కాకినాడ మెయిన్ రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన షోరూమ్ను సినీ నటి నేహా శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి, ఎంతగానో నచ్చాయి. వెండి మీద బంగారం జ్యువెలరీ కేటగిరీలో కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తున్న గోయాజ్ వేగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని, ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అన్ని రకాల శుభకార్యాలకు ఆభరణాలు ముఖ్యమని, ఇప్పుడు మన కాకినాడలో గోయాస్ ప్రారంభం అవడం ప్రత్యేకమని తెలిపారు.
అబౌట్ కాకినాడ మీరు చెప్పండి, నేను ఏ ట్రై చేయాలి ఇక్కడ అని. మీరు బీచా? ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఉన్నాను ఇంకా కొన్ని గంటలకి. అది నేను తిన్నాను. ఐ హ్యాడ్ దట్. yes. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఇక్కడ వద్దు, నెక్స్ట్ టైం. అదే నెక్స్ట్ టైం మాట్లాడతాను. ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ. సో అందుకే వెన్ హీ పిక్డ్ అప్ సమ్ స్టఫ్ విచ్ హ్యాడ్ లైక్ పర్ల్స్ అండ్ ఇది నాకు అది చాలా నచ్చుతుంది. బట్ టుడే ఐఎమ్ వేరింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. And I think it's very beautiful. Thank you. సో గోల్డ్ అనేది కాస్ట్ పెరగడం వల్ల ఇప్పుడు అంతా సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు కదా. అవును. సో ఏంటి అంటే దానికి దీనికి వేరియేషన్ ఏముంటుంది? అది మీరు చెప్పాలి. వేరియేషన్? No. You please answer. లేదు. I think it's better he answers that. Yeah. So basically. నమస్కారం. స్టార్ట్ చేయనా? ఓకే. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్ని చోటుకి వస్తారు. ఏ స్టోర్ ఓపెనింగ్ అయినా, ఏ ఫిల్మ్ అయినా, ఏదైనా మీరు సపోర్ట్ చేయడానికి ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ప్రియాంక అండ్ రవి ఆన్ దేర్ 17th స్టోర్ ఓపెనింగ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. ఎందుకంటే నేను ఫస్ట్ స్టోర్ నేను ఓపెన్ చేశాను హైదరాబాద్లో. ఇట్ ఈస్ కుక్కట్పల్లిలో. ఇట్ ఈస్ సో ఎక్సైటింగ్ టు బీ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత 17th స్టోర్ అంటే ఐ థింక్ ఇట్స్ బిన్ అ రియలీ లాంగ్ జర్నీ అండ్ అ సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళకి. దాంతోనే మీకు అర్థమైపోవాలి ఏంటంటే దిస్ ఈస్ ద ఇండియాస్ బెస్ట్, లార్జెస్ట్, మోస్ట్ ట్రస్ట్ వర్దీ సిల్వర్ జ్యువెలరీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి న్యూస్.